మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. గూడూరు నుంచి తిరుపతికి వస్తున్నటువంటి హౌరా యశ్వంత్పూర్ ఎక్స్‌ప్రెస్ కి పెను ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు. గూడూరు జంక్షన్ కి అతి సమీపంలో ఉన్నటువంటి అడవి కాలనీ అటువంటి ప్రాంతంలో ఒక ట్రాక్ విరిగిపోయినటువంటి దృశ్యాలను అక్కడ వెళ్తున్నటువంటి గొర్రెల కాపరి గుర్తించాడు. అయితే అప్పటికే ట్రైన్ వస్తుండడాన్ని అతను గమనించినటువంటి నేపథ్యంలోనే ట్రైన్ కి ఆపోజిట్ లో పరిగెడుతూ కూడా ట్రైన్ ఆపాలి, ముందు ట్రాక్ విరిగిపోయింది అనే విషయాన్ని లోకో పైలట్ కి తెలియజేసేలా అతను ప్రయత్నం చేశాడు. అయితే అప్పటికే వేగంగా వస్తున్నటువంటి రైలును ఎవరో ఏదో చేసి ఉండారో, అక్కడ ఏదో సమస్య ఉందని చెప్పి గుర్తించినటువంటి లోకో పైలట్ ఆ యశ్వంత్పూర్ హౌరా ఎక్స్‌ప్రెస్ వేగాన్ని పూర్తిగా తగ్గించేశాడు. వేగాన్ని తగ్గించినటువంటి నేపథ్యంలోనే అక్కడ పెను ప్రమాదం తప్పిందని మాత్రం చెప్పొచ్చు. ఏదైతే విజయవాడ నుంచి తిరుపతికి వస్తున్నటువంటి యశ్వంత్పూర్ హౌరా ఎక్స్‌ప్రెస్‌కి సంబంధించి ఆ ప్రాంతంలో ఆ పట్టా దగ్గర మాత్రం వేగంగా వచ్చుంటే మాత్రం నిజంగా ట్రైను పెను ప్రమాదానికి గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే చాలా మంది ప్యాసింజర్స్ కూడా లోపల ఉన్నారు. అదే రకంగానే అతివేగంగా కానీ ఆ విరిగిపోయిన పట్టా పైన ట్రైన్ కానీ వెళ్ళినట్టయితే ఖచ్చితంగా అది కొలాప్స్ అయ్యేటువంటి అవకాశం స్పష్టంగా కనిపించేది. అయితే వెంటనే ఈ గొర్రెల కాపరి అక్కడ ముందస్తు జాగ్రత్తగా లోకో పైలట్ కి సమాచారం ఇవ్వడం, అతను వేగంగా పూర్తిని తగ్గించినటువంటి నేపథ్యంలోనే పెను ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు. అయితే ఇది ఉద్దేశపూర్వకంగా ఎవరైనా చేశారా, లేకపోతే అక్కడ ప్రమాదవశాత్తు ఆ ట్రాక్ అనేది విరిగి పడిందా అనే దానిపైన కూడా అధికారులు ఇప్పటికే దర్యాప్తు చేస్తున్నారు. అయితే వెంటనే అక్కడ మరమ్మతులు ప్రారంభించి మళ్ళీ దాన్ని పునరుద్ధరించేందుకు చర్యలు అయితే ప్రారంభించారు. అయితే ఈ ఒక్క ట్రైను వేగంగా వచ్చుంటే మాత్రం ఆ ప్రాంతంలో ఏదైతే పెను విషాదం అయితే మిగిలి ఉండేది. ఆ ప్రాంతానికి సంబంధించి కొంతమంది ఆకతాయిలు కూడా ఇలాంటి ఘటనలకు పాల్పడ్డారన్న దానిపైన కూడా కొంత అనుమానం వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలోనే ఆ దశగా కూడా అక్కడ విచారణ అయితే జరుగుతోంది. అయితే ఈ పట్టా విరిగినటువంటి ప్రాంతం మనం ఒకసారి గమనిస్తే పట్టాకి మధ్యలో జాయింట్ అనేది అక్కడక్కడ వేస్తూ ఉంటారు. ఆ జాయింట్ వద్ద 2 ట్రాక్ సంబంధించి, అంటే ఆ ట్రాక్ మధ్యలో విరిగిపోయినటువంటి దృశ్యాలు మనం క్లారిటీగా చూడొచ్చు. అయితే మనం ట్రైన్ వెళ్తున్నప్పటికీ కూడా చూడొచ్చు. అంటే పట్టాకి మధ్యలో అది చాలా గ్యాప్ వస్తుంది. అది ఊగుతున్నటువంటి దృశ్యాలు కూడా చూస్తూ ఉన్నాం. సో ట్రైన్ చాలా స్లోగా వెళ్తుంది కాబట్టి అక్కడ ప్రమాదం ఏం జరగలేదు. ఒకవేళ అతివేగంగా కానీ ట్రైన్ వచ్చి ఉంటే మాత్రం ఆ పట్టా కొలాప్స్ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తోంది. సో ఆ కొలాప్స్ అయినటువంటి నేపథ్యంలోనే ట్రైన్ కూడా క్రాష్ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంటుంది. సో ఈ రకంగా గొర్రెల కాపరి ఇచ్చినటువంటి సమాచారం మేరకు అక్కడ ట్రైన్ లోకో పైలట్ కొంత జాగ్రత్త వహించడము, వేగాన్ని తగ్గించడంతో అక్కడ పెను ప్రమాదం అయితే తప్పిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఏదైతే మరమ్మతు పనులు అయితే అక్కడ జరుగుతూ ఉన్నాయి. అయితే ఈ ప్రాంతంలో తరచూ ట్రైన్స్ అయితే వెళ్తూ ఉంటాయి. అంటే మేజర్ స్టేషన్స్ కూడా ఉన్నాయి. గూడూరు జంక్షన్స్ ఉంది, దాని తర్వాత తిరుపతికి వచ్చేటువంటి ట్రైన్స్ కూడా ఎక్కువ కూడా ఉంటాయి కాబట్టి సో ఆ ప్రాంతంలోనే రాత్రంతా కూడా ట్రైన్స్ నడిచాయి. అయితే అదే వేగంలోనే ట్రైన్స్ వెళ్ళాయా, లేకపోతే ఉదయం ఈ ట్రైన్ రాకముందు ఇలా ట్రాక్ విరిగిపోయిందా అనే విషయాలపైన కూడా ఇప్పటికే దర్యాప్తు జరుగుతోంది. కొంతమంది ఉద్దేశపూర్వకంగా ఆకతాయిలు కూడా ఇలాంటి ఘటనలకు పాల్పడుతూ ఉంటారు అనే దానిపైన కూడా అనుమానించి దానిపైన కూడా కొంత ఎంక్వైరీ అయితే చేస్తూనే ఉన్నారు. ఎందుకంటే పట్టాకి మధ్యలో ఏదైతే జాయింట్ ఉంటుందో ఆ నెట్ బోర్డ్స్ బిగించినటువంటి ప్రాంతంలోనే 2 పట్టాలకి సంబంధించి మధ్యలో విరిగిపోయినటువంటి దృశ్యాలు. అంటే దాన్ని ఎవరు కూడా కావాలనే చేసేటువంటి ప్రయత్నం కూడా చేయలేరు. ఎందుకంటే పట్టాని విరగొట్టాలంటే మాత్రం చాలా కష్టతరమైనటువంటి టాస్క్. అయితే అది కావాలనే చేసినటువంటి అంశంగా కనిపించలేదు కాబట్టి, అయినప్పటికీ అక్కడ జరిగేటువంటి సర్వసాధారణ ఇన్సిడెంట్స్ చాలా వరకు జరిగాయి కాబట్టి ఆ దశగా కూడా కొంత అనుమానం వ్యక్తం చేసి ఎంక్వైరీ అయితే చేస్తున్నారు. ప్రస్తుతం మరమ్మతులు చేసిన తర్వాత మళ్ళీ యథావిధిగా ట్రైన్స్ అయితే కొనసాగేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం ఏదైతే హౌరా యశ్వంత్పూర్ ఎక్స్‌ప్రెస్ కి పెను ప్రమాదం అయితే తప్పిందని చెప్పుకోవచ్చు. అక్కడ అధికారులు వెంటనే చేరుకొని దాన్ని దర్యాప్తు చేసినటువంటి నేపథ్యంలోనే ముఖ్యంగా అక్కడ సునీల్ అనేటువంటి గొర్రెల కాపరి ఇచ్చినటువంటి సమాచారం మేరకు ట్రైన్కి అయితే పెను ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు. నిజంగా అతను అప్రిషియేట్ చేయాల్సినటువంటి అంశం ఉంది. ఎందుకంటే ఆ ట్రాక్ విరిగిపోయిన దాన్ని గమనించి ఒకవేళ ట్రైన్ కానీ వేగంగా వస్తే ఇక్కడ ప్రమాదం జరుగుతుందని చెప్పి అతని ఆలోచనతో ట్రైన్కి ఎదురెళ్ళి అతను ఉన్నటువంటి కండువాని ఊపి అక్కడ ముందు ట్రాక్ విరిగిపోయింది, స్లోగా వెళ్ళండి, ట్రైన్ ఆపండి అనేటువంటి విషయాన్ని లోకో పైలట్కి అతను తెలియజేశాడు కాబట్టి ట్రైన్ అనేది కొంత స్లో అయింది. దాంతోపాటు కూడా ప్రమాదం కూడా తప్పినటువంటి పరిస్థితి ఉంది. అయితే గూడూరు జంక్షన్ సంబంధించినటువంటి అధికారులంతా అక్కడికి వచ్చి మరమ్మతు పనులు చేస్తున్నారు. దాంతోపాటు కూడా దీనిపైన కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే చేస్తున్నారు. ఎవరైనా ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారా, లేకపోతే అది ప్రమాదవశాత్తు జరిగిందా అనే దానిపైన కూడా విచారణ వేగవంతం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది.